ఓజీ సినిమా కోసం ఫ్యాన్స్ అందరూ కూడా కళ్ళల్లో ఒత్తులేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. సో ఇప్పుడు సెన్సార్ కూడా పూర్తయిపోయింది. ట్రైలర్ ఎప్పుడని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తున్నారు. మరి ఇప్పుడు సినిమా డేట్ దగ్గరికి వస్తుంది. ట్రైలర్ ఎప్పుడు వస్తుంది? సో ఖచ్చితంగా ట్రైలర్ అనౌన్స్మెంట్ కూడా ఇవాళ ఇవ్వబోతున్నారు. అది 20వ తారీఖు ట్రైలర్ ఉంటుందని తెలుస్తుంది. సో ఎందుకంటే సినిమా ఇది అంటే కొన్ని సినిమాలకు ఒక నెల ముందే ట్రైలర్ వదులుతూ ఉంటారు. సో ఇప్పుడు ఓజీ టీం మరి ఏం ప్లాన్ చేశారో ఆ సినిమా తాలూకు పోస్టర్లు కానీ ఇంకా ఎవరెవరు యాక్టర్లు ఉన్నారనే విషయాన్ని కానీ విడివిడిగా పోస్టర్స్తో వదులుతున్నారు. రీసెంట్గా వచ్చిన సాంగ్ కూడా చాలా బాగా క్లిక్ అయ్యాయి అనమాట. 3 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి ఇప్పటికే సినిమా నుంచి. సో క్యారెక్టర్స్ ప్రకాష్ రాజ్ గారు కానీ అర్జున్ దాస్ గారు కానీ వీళ్ళ ఫోటోలు వదలడం. సో ట్రైలర్ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లో వదులుతారో నాకు తెలిసి బహుశా అది విజయవాడలో ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్లో కూడా ఒకటి ఉందన్నారు. సో అదే వెన్యూలు చూస్తున్నారు, ఎక్కడ పర్మిషన్ గ్రాంట్ అయితే అక్కడ దాన్ని బట్టి చేసేస్తారనమాట. సో విజయవాడ కొంతమంది చెప్తున్నారు, హైదరాబాద్ కొంతమంది చెప్తున్నారు. ఎందుకంటే అందరినీ పిలిచి ఒక చోటకి తీసుకురావాలంటే సో మరి పవన్ కళ్యాణ్ గారి డేట్ కూడా అవసరం దానికి. సో ఆయనకి అది దగ్గరగా ఉంటుంది కాబట్టి విజయవాడ అనేది ఫిక్స్ చేస్తారు. సో ఆయనకి హైదరాబాద్ రావడానికైనా ఇబ్బంది ఏమి ఉండదు. మధ్యాహ్నం వచ్చి సాయంత్రంకి రాగలుగుతారు. సో దానికి చీఫ్ గెస్ట్ చిరంజీవి గారు వస్తారని చెప్పి లేదంటే చంద్రబాబు గారు వస్తారని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నారు. సో మరి ఎందుకంటే ఓజీ అనేది ఇప్పుడు చాలా ప్రెస్టీజియస్ సినిమా. సో ఇప్పుడు దీని ట్రైలర్ కూడా అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ దానికి రావాల్సిన హైప్ వచ్చేసింది. జస్ట్ టికెట్లు ఓపెన్ చేసినా చూసేస్తారు సినిమాని. సో మళ్ళీ ట్రైలర్ ఇచ్చి దాని గురించి ఎక్కువ టైం లేదు కాబట్టి అసలు ట్రైలర్ గురించి మర్చిపోయారు జనం అంతా. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ సినిమా దగ్గరకు వస్తుంది, టికెట్లు ఎప్పుడు ఓపెన్ చేస్తారు. సో 20వ తారీఖుకే టికెట్లు ఓపెన్ చేస్తారని తెలుస్తుంది. సో ఇక అంతా ఆల్రెడీ టికెట్ల మీద అన్ని థియేటర్లో ప్రెజర్ స్టార్ట్ అయింది ఫ్యాన్స్ నుంచి. టికెట్లు కావాలి అంటే కూడా. సో మరి అంత రేంజ్లో హైప్ అయితే క్రియేట్ అయింది అనమాట. ఇప్పుడు ట్రైలర్ వచ్చినా రాకపోయినా జనం ఆల్రెడీ చూడటానికి ఫిక్స్ అయిపోయారు. సో ట్రైలర్ ఇంకాస్త జోష్ పెంచుతుందని చెప్పాలి ఫ్యాన్స్కి. అంటే ఎంత బజ్ ఉన్నా ఎంత ఫ్యాన్స్ అనే వాళ్ళు ఎగ్జైటింగ్గా ఉన్నా కూడా ప్రమోషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎంత పెద్ద సినిమా అయినా కూడా మనం పుష్ప 2 చూసాము, కనీసం చాక్లెట్ బిస్కెట్ ప్యాకెట్ల దగ్గర నుంచి కూడా ఫుల్ ప్రమోషన్ చేశారు. మరి ఇప్పుడు ఫర్ ది ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారి సినిమా పాన్ ఇండియా వైడ్లో రిలీజ్ అవుతుంటే మరి నార్త్ సైడ్ ఎందుకు ప్రమోషన్స్లో చాలా తక్కువగా అయిపోయింది? దీనికి అసలు టీమ్ సైడ్ నుంచి వాళ్ళకు ఉండాలండి. ప్రొడక్షన్ సైడ్ వాళ్ళు చేయాలి అనుకుంటే చేస్తారు. లేదు వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారు, రిలీజ్ అయితే వచ్చేస్తాయి అనుకున్నారు. మరి ఏ విధిలో ఉన్నారు ఫ్యాన్స్ అయితే దానిపైన కొంచెం ఆగ్రహంగానే ఉన్నారు. సో దానికి ఏంటంటే ఇంకా మరి టీంకి టైం లేదు. సో ఈ నెలంతా కూడా వాళ్ళు ప్రమోషన్ చేయొచ్చు కావాలనుకుంటే. కానీ మరి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నార్త్కి వెళ్ళి ఒక రోజు కన్నా ఎక్కువ వెళ్ళలేరు ఒకవేళ డేట్ ఇచ్చినా కానీ. సో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఇంకా చేసినా ఒకటే చేయపోయినా ఒకటే అన్నట్టు పరిస్థితి. ఇప్పుడు రాజమౌళి గారు అంటే టీం మొత్తం హీరోలని డైరెక్టర్లు అందరిని తీసుకుని వెళ్తారు, ప్రొడ్యూసర్లని ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్తారు, తిప్పుతారు. ఆయన స్ట్రాటజీ వేరుంటుంది. సో ఏంటంటే వండర్గా అంటే సినిమా హిట్ టాక్ వచ్చి ఆటోమేటిక్గా లెగవాలి తప్ప ఇటు సైడ్ నుంచి మరి ఇంకా పవన్ కళ్యాణ్ గారికి ప్రమోషన్ ఇప్పుడు అదే ఇబ్బంది వచ్చింది. సో ఆయన పూర్తిగా సినిమా చేయడానికి టైం లేదు ఆయనకి పూర్తి చేయడానికి. ఎట్టకేలకి అనుకున్న కమిట్ అయిన ప్రాజెక్ట్స్ ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ కంప్లీట్ చేసి రిలీజ్ దగ్గరకు తీసుకొస్తున్నారు. సో మరి ఓజీ హిట్ అయిన తర్వాత మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్కి ఓపెనింగ్స్ భారీ లెవెల్లో వస్తాయి అనమాట. సో ఖచ్చితంగా ఆ సినిమా ఎలా ఉంటుందో ఆ హరిశంకర్ గారు ఎట్లా తీశారు ఇది మాత్రం చాలా సాలిడ్గా ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. ఎలా ఉన్నా కానీ దీన్ని ఇక యావరేజ్ స్టాక్ వచ్చినా దీనికి 500 కోట్లు ఇచ్చే రేంజ్లో కనపడుతున్నారు అనమాట. సో మరి ఇక ఓవరాల్ దీనికి ఓపెనింగ్స్ ఎంత వస్తాయి, క్లోజింగ్ ఎంత వస్తుంది. సో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి అత్యారింటి దారిద్ర రోజులు వచ్చాయని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. దానికోసం ఇప్పటికే కావాల్సిన ఫ్యాన్స్ అందరూ కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. థియేటర్ దగ్గర కట్అవుట్లు, టీషర్ట్లు, ఎర్రటవళ్ళు, హెడ్ బ్యాండ్లు. జానీకి చూసాం అనమాట, వాళ్ళు తలకి జానీ అని కట్టుకోవడం. సో మళ్ళీ దాని తర్వాత ఓజీ అని చెప్పి మన పవన్ కళ్యాణ్ గారు, తమన్ గారు, డైరెక్టర్ సుజిత్ గారే కట్టుకొని చూపించారు. సో అది ఫ్యాన్స్లోకి అలా తీసుకెళ్లారు అనమాట. అంటే జరుగుతున్నాయి ప్రమోషన్స్ కానీ అవి పెద్దగా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయట్లేదు. వాళ్ళ ఫ్యాన్స్ వరకే రీచ్ అవుతున్నాయి. న్యూట్రల్ ఆడియన్స్కి రీచ్ అవ్వడంలో కొంచెం వెనకబడిందని చెప్పొచ్చు. బట్ అయినా కూడా వాళ్ళు సాంగ్స్ అవన్నీ న్యూట్రల్ ఆడియన్స్ కూడా పుల్ చేస్తాయి. సినిమా ఎట్టకేలకి 25th రిలీజ్ అవుతుంది. సో మరి ఆ రోజు వచ్చే టాక్ బట్టి ఇంకా ఆడియన్స్ పెరుగుతారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.